హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. నా పేరు శ్రీలత అండి. సో అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. ఇంకో వీడియో ఏంటి అంటే ఈరోజు పానీపూరి చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను పూరి మసాలా అన్నీ రెడీ చేసేసాను. ఎందుకు అది వీడియో తీయలేదు అని అంటే మా పాప ట్యూషన్లో ఉండే. సో ఇంకా నాకు వీడియో తీయడానికి కుదరలేదు. అయినా ఎందుకంటే నేను ఫాస్ట్గా చేసేయాలండి. అది మసాలా అవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా ఇంకొక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసి ఒకటి లాంగ్ వీడియో ఒకటి 2 షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసి ఇదంతా అయ్యారంటే మా పాప ట్యూషన్ టైం అయిపోయింది. సో అందుకే ఇంకా నేను వీడియోలు ఏమి చేయలేదు. పూరి రెడీ చేసేసాను, మసాలా రెడీ చేసేసాను. అవి నేను మీకు తర్వాత చూపిస్తాను. సో పూరి మసాలా కామన్ అందరికీ అది తెలుసు ఏ విధంగా చేస్తారు అనేది. సో ఇంకా నేను పానీ కోసం రెడీ చేస్తున్నానండి. సో పానీ ఏంటంటే మనము ఇది ఇది మన పుదీనా అండి. ఇది మా ఇంట్లో ఉంది పుదీనానేనండి. సో ఎంత మంచి స్మెల్ వస్తుందండి మా ఇంట్లో పుదీనానే. సో నేను ఏది పెంచట్లేదు కానీ పుదీనా పెంచుతున్నానండి. సో ఇంకా ఈ పుదీనా అయితే మా ఇంట్లో ఉంది. సో ఇంట్లో పుదీనానే. సో ఇంకా ఏముందంటే పుదీనా, మన కొత్తిమీర, తర్వాత మిర్చి, కొంచెం అల్లం, తర్వాత బ్లాక్ సాల్ట్, ఇవి అన్నీ అండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నానండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా అని అంటే మా పాప ఆకలి అవుతుందండి. పాప మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళింది. సో ఇంకా నేను ఆమె వచ్చే వరకు అన్నీ ప్రిపేర్ చేయాలి అని అనుకున్నాను నేను. కానీ పాపం ఈ పానీపూరి కోసం 1 వీక్ నుండి వెయిట్ చేస్తుంది. తను 1 వీక్ నుండి వెయిట్ చేస్తుందండి పానీపూరి కోసము. ఎందుకంటే మనం రెగ్యులర్గా అయితే చేయలేం కదండి. ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా నేను సండే చేసి పెడతాను నీకు అనేసి అన్నా నేను. బ్లాక్ సాల్ట్ తర్వాత సండే చేసిస్తాను అనేసి అన్నా నేను. అందుకనేసి ఇంకా మా పాప సండే కోసం వెయిట్ చేస్తుంది. నిన్నటి నుంచి వెయిట్ చేస్తుంది. నిన్న ఈవినింగే నువ్వు బఠానీ నానబెట్టినావా అనేసి అడిగింది. మళ్ళీ మార్నింగ్ లేవగానే వచ్చి గంజి చూసింది, బఠానీ నానబెట్టిందా లేదా అనేసి చెక్ చేసుకుంది అన్నట్టు. సో ఇంకా మా పాపకి ఇష్టమైంది తప్పదు కదండి చేసుడే. నేను ఖచ్చితంగా చేస్తాను మా పాపకి ఇష్టమైంది. సో అందుకనేసి ఇంకా చేస్తున్నాను. సో ఇంకా మిక్సీ పట్టేసానండి. సో మిక్సీ పట్టింది ఇందులో వేసేస్తున్నాను నేను. సో కొన్ని వాటర్ వేసేసి ఇందులో మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇంకా వాటర్ అదంతా కలిపేసానండి. డ్రింకింగ్ వాటర్ కలిపేసాను. సో సాల్ట్, అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది మసాలాల్లో. సో ఆ సాల్ట్ చూసుకొని ఈ సాల్ట్ వేసుకోవాలండి. లేకపోతే తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం కష్టం. సో అందుకనేసి ఇంకా నేను అందులో ఆల్రెడీ వేసాను. సో అందుకనేసి ఇందులో కొంచెం వేస్తున్నాను. ఒకవేళ తక్కువ అయిపోతే మాత్రం మళ్ళీ నేను వేస్తాను. కానీ ఇప్పుడైతే నేను ఎక్కువ వేయట్లేదండి. ఎందుకంటే ఉప్పు చాలా డేంజర్. ఎక్కువ తిన్నా బాధే, ఉప్పు తక్కువ తిన్నా బాధే. బ్యాలెన్స్గా చేసుకోవాలి. సో ఏదైనా అంతే కదండి. ఏదైనా ఎక్కువైతే బాగుంటుంది, తక్కువైనా బాగుంటుంది, ఏదైనా కానీ. సో ఇది బ్లాక్ సాల్ట్ అంటే కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను నేను. లైట్గా వేసేస్తున్నాను బ్లాక్ సాల్ట్. సో ఇంకా రెడీ అయిపోయిందండి. పానీ రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది, పూరి రెడీ అయిపోయింది, ఆనియన్ రెడీ అయిపోయింది, కూడా ప్యాస్ దాలో భయ్యా రెడీ అయిపోయింది. ప్యాస్ ఎవరు వేయాలా బంగారం? నువ్వు నాకు వేస్తావా నేను నీకు వేయాలా? నువ్వు నాకు వేస్తావా? సో ఇంకా రెడీ అయిపోయిందండి. పానీ రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమేనండి. సో ఇప్పుడు అవన్నీ చూపిస్తాను మీకు. ఇది కొంచెం రెడీ అయిన తర్వాత చూపించేస్తాను. పాపం మా పాప ఆకలితో ఉంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబర్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ కానీ మీ ఒక్క లైక్ కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళకు రీచ్ అవుతుందండి. సో అందుకే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో
కొంచెం సాల్ట్ తక్కువైపోయింది. కొంచెం సాల్ట్ తక్కువైంది. సో వేసాను మళ్ళీ. సో అదే అండి, అందుకే ఉప్పు ఎక్కువగా వేయొద్దు. ఉప్పు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ తీయలేము. ఇప్పుడు ఉప్పు తక్కువైంది కాబట్టి మళ్ళీ నేను వేసుకున్నాను. కానీ ఉప్పు ఒకవేళ ఎక్కువ ఉంటే ఎలా ఉండేదండి. అది ఇంకొకటి అండి, ఇన్స్టెంట్గా వస్తుంది కదా. సో ఇన్స్టెంట్ది కూడా నేను చేస్తాను, కానీ అది అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. ఎందుకంటే ఇన్స్టెంట్ది ఏది కూడా తినొద్దండి. ఏది ఇన్స్టెంట్గా దొరికేది తినొద్దు. సో అందుకే నేను ఇంకా ఇది చేద్దాము అనేసి చేశానండి. సో ఇదేముందండి, కొత్తిమీర, పుదీనా, మిర్చి, అల్లం, సో అదొకటి ఇదొకటే కొంచెం, కానీ మిగిలినదంతా మనకు మంచిదే కదండి, ఆరోగ్యానికి మంచిదే కదా. సో ఇంకేముందండి, బఠానీ, పూరి. సో ఇంకా మనము ఇంట్లో చేసుకోవడమే బెటరు. ఈ వర్షాకాలంలో అయితే అసలు బయట తినొద్దండి, బయట తినొద్దు వర్షాకాలంలో. సో ఇంకా ఇంట్లో చేసుకొని తినడమే చాలా బెటర్ అండి. సో మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా చూడు ఉప్పు మంచి సెట్ అయిపోయింది బంగారం. ఉప్పు సెట్ అయిపోయింది. కొంచెం స్పైసీగా ఉంది. మీకు ఇంకొక విషయం చేయాలి, స్వీట్ చేయలేదు కదా మీరు అని నన్ను అనొచ్చు. మాకు స్వీట్ నచ్చదండి. సో పాపకు నచ్చదు స్వీటు, సో నాకు నచ్చదు. సో అందుకనేసి మేము స్వీట్ చేసుకోలేదండి. అందుకే మాకు ఓన్లీ పూరినే. స్వీట్ ఎందుకో తెలియదు, మేము బయట చాటట్లు ఎప్పుడైనా బయట తిన్నా కానీ పైన స్వీట్ వేసుకోమండి. ఎందుకంటే మాకు నచ్చదు ఆ స్వీట్. సో అందుకనేసి నేను ఆ స్వీట్ చేయలేదు. నచ్చదు కాబట్టి మేము తినాం కాబట్టి అది చేసి కూడా వేస్ట్. సో అందుకనేసి మేము చేయలేదండి. మీకు స్వీట్ ఒకవేళ కావాలంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కదండి యూట్యూబ్లో, సో చూసుకోండి. సో ఇదైతే మాకైతే ఇదే కరెక్ట్. సో అంటే మేము ఇదే తింటాము కాబట్టి ఇదే చేసుకున్నానండి. సో ఇది అండి. సో తినేటప్పుడు వీడియో తీస్తాను, సో చూస్తుండండి. స్టే ట్యూన్. సో ఇంకా చూపిస్తాను కదా మీకు. సో ఇది నా ప్లేట్, ఇది మా పాప ప్లేట్. సో అన్నం తినడానికి మాత్రం ఒకటే ప్లేట్ ఉంటుంది, కానీ పానీపూరి తినడానికి రెండు ప్లేట్లు ఉంటాయండి. సో అట్లుంటుంది మా పాపతోటి. అన్నం మాత్రం నేనే తినిపించాలి. అందులో ఇష్టం లేని కూర ఉంటే నేనే తినిపించాలి. కొద్దిగా గొప్ప ఇష్టపడిన కూర ఉంటే ఆమె తింటుంది. ఆమెకి ఇష్టం లేని కూర ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మునగాకు పెసరపప్పు చేస్తే మాత్రం కంపల్సరీ అది నేనే తినిపించాలి మా పాపకు. సో అట్లుంటుంది మా పాపతోటి. సో ఇది మా పాప ప్లేట్, ఇది నా ప్లేట్. సో రెడీ అయిపోయింది. సో మీకు చూపిస్తా అన్నాను కదా. సో ఇంకా ఇదేమో మనకు మసాలా అండి. సో దూరం నుంచి చూపెట్టు. ఇది మసాలా రెడీ చేసేసాను. సో ఇది ఆనియన్, థోడా ప్యాస్తాలో భయ్యా ఆనియన్. తర్వాత పూరి అండి. సో ఇది పూరి. తర్వాత ఇప్పుడు నేను ఇంతకు ముందు చేశాను కదా అది పానీ. సో ఇప్పుడు మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చినంత ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. సో ఇది ఏంటంటే ఇది మళ్ళీ నేను కట్లెట్ చేస్తానండి. సో దానికోసమని అది ఎక్కువ చేశాను నేను. సో ఇది అండి. ఇప్పుడు ఎమ్మి పానీపూరి తినేస్తాము. సో నేను తిని చూపిస్తాను ఎట్లుందనేది. సో ఆల్రెడీ మా పాప ఒక 2 తినేసింది. సో ఇంకా నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందనేది. సో నేను టేస్ట్ చేసి చెబుతాను. సో పూరి తర్వాత కాదండి, నేను ఒకటి చెప్పనా అండి, బండి దగ్గర గింత ఫ్రీగా తినగలుగుతామా అండి మనం చెప్పండి. ఆ బండి దగ్గర, బండి పక్కకు మురికి కాలువ, ఈగలు, దోమలు, దానికంటే కూడా ఇంట్లో మంచిగా చేసుకొని మన వాటరు, మనం తాగే డ్రింకింగ్ వాటర్ తోటి మనం పానీ చేసేసుకొని మనకు నచ్చినట్టుగా మనం చేసుకొని మనం నచ్చింది మనకు మంచిగా టేస్టీగా చేసుకొని తింటే హెల్తీకి హెల్తీ, హైజీన్కి హైజీన్. సో ఎప్పుడు కానీ బయట తినొద్దండి. సో ఇదైతే వర్షాకాలము, అసలే బయట తినొద్దు. సో ఇంకా ఇంత ఫ్రీగా తినగలుగుతామా అండి చెప్పండి పానీపూరి దగ్గర. అది నాకు ఒక్కొక్కసారి వాళ్ళు పానీపూరి బండి దగ్గర వాళ్ళ నోట్లో ఒక్క తినుకుంటూనే వేస్తూ ఉంటారండి. అది నాకు అబ్బా అస్సలు ఇది సెట్ కాదు, అంటే మంచి అనిపించదు నాకు ఇట్లా. సో ఇంకా జామ్ తినేస్తున్నా.
చాలా బాగుంది. ఏమో బాగుంది బంగారం. చాలా బాగుంది. పుదీనా ఘాటు ఎట్లనో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. మన ఇంట్లో పుదీనా, మన మార్కెట్ నుండి తెచ్చుకున్న కొత్తిమీర, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఈటింగ్ 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 ఈటింగ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, ప్లీజ్ అండి, ప్లీజ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.